హాయ్ అండి, నేను మీ మోనికా సాయి మరొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలా డేస్ అవుతుంది ఫుల్ వ్లాగ్ చేసేసి అయితే చాలా గ్యాప్ తీసుకున్నాను కూడా. షార్ట్స్ అయితే వస్తూనే ఉన్నాయి మీకు, బట్ ఫుల్ వ్లాగ్ వచ్చేసి అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే సంక్రాంతి ముందుకు నోముల షాపింగ్ అన్నమాట. ఇంకా నోముల కోసం అయితే బయటకు వెళ్ళాలి కదా, షాపింగ్ చేయాలి. హైదరాబాద్లో ఫస్ట్ టైం నేను ఇంకా నా ఓన్గా నేను నోములు చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. దాని గురించి అయితే షాపింగ్ వెళ్దామనేసి అయితే వెళ్ళాను. ఫస్ట్ అయితే ముగ్గులు, నా దగ్గర సంక్రాంతి పండుగ సంబంధించిన ఏ ఐటమ్స్ అయితే లేవు. అన్నీ నేను ప్రతి పండుగ సంక్రాంతి అయితే ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చేసుకుంటాను అనమాట. ఇది నా మ్యారేజ్ తర్వాత అయితే సెకండ్ పండుగ. ముగ్గులు వచ్చేసి కలర్స్ కొన్ని కావాలి కాబట్టి డార్క్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ముగ్గుకి చాలా అందంగా కనిపిస్తుంది కదా, సో దాని గురించి అనేసి అన్ని డార్క్ కలర్సే తీసుకున్నాను. తర్వాత నోములకి కొన్ని ఐటమ్స్ వేస్తారు కదా, అందులో జీడిపళ్ళు అండ్ నేరపళ్ళు, చెరుకు ముక్కలు అండ్ చక్కెరకి సంబంధించిన ఒక ఐటమ్, మళ్ళీ నువ్వులుండలు ఇవన్నీ వేస్తారన్నమాట. సో ప్రతి ఒక్కటి నేను మమ్మీకి 2-3 టైమ్స్ అలా అడిగి అన్నమాట, ఒక్కొక్కటి నోట్ చేసుకుంటూ కరెక్టేనా కాదా, నేను అన్నీ కొన్నానా లేదా అనేసి మరీ చెక్ చేసుకుంటానైతే ఒక్కొక్కటి కనిపించిన కొద్దీ కొన్నానన్నమాట. నోముల గురించి అయితే లింగంపల్లికి వెళ్ళాను. లింగంపల్లినే బెస్ట్ అనిపించింది. అంటే మేమున్న ఏరియాకి లింగంపల్లి అనేది చాలా దగ్గర. సో లింగంపల్లిలో అయితే విజిట్ చేశాను. 3-4 షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. బట్ కొన్ని షాప్స్లలో బాగా కాస్ట్గా చెప్పారు, కొన్ని షాప్లో వచ్చేసి అయితే రీజనబుల్ అనిపించింది. అలా నేను 3-4 షాప్స్ అయితే విజిట్ చేశాను. ఒక షాప్లో అయితే నోములకు సంబంధించిన ఐటమ్ అయితే చాలా ఉంది. సరే ఇదే బెటర్ కదా, షాపింగ్కి విజిట్ చేసింది బెటర్ కదా అనేసి అయితే ఇదే షాప్లో అయితే నేను తీసుకున్నాను అనమాట. బట్ ఇక్కడ మళ్ళీ ఒక చిక్కొచ్చి పడింది. వాళ్ళు అన్నీ చూపిస్తున్నారు, బట్ నాకు కావాల్సినవి చెంబులు అన్నమాట. చెంబులు అయితే చూశాను, 3-4 మోడల్స్ అయితే వాళ్ళు చూపించారన్నమాట. తర్వాత నాకు ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు. ఒక మోడల్ నాకు నచ్చిన మోడల్ అడిగితే వాళ్ళు ఆ మోడల్ లేదన్నారు. మళ్ళీ ఇంకొకటి నేను ఇవ్వాలి అనుకుంటుంది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి నోముల కోసం అనేసి, తక్కువ క్వాలిటీ ఇస్తే ఏం బాగుంటుంది అనుకుంటూ అన్నీ తీస్తున్నాను అనమాట. అందులోనూ నాకు కన్ఫ్యూజ్ అయిందనమాట. అంటే ఆ నోముకి ఎలాంటి మోడల్ తీసుకోవాలి, ఎలాంటి సైజ్ అయితే సెట్ అవుతుంది, ఎంత సైజులోగా తీసుకోవాలి, ఎంత కాస్ట్లో తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఓన్గా అంటే సంక్రాంతి కోసం అనేసి ఫస్ట్ అన్నమాట నేను పర్చేజ్ చేసింది. ఎప్పుడు అమ్మనే తీసుకొచ్చేది, బట్ ఈసారి వెళ్ళడం వీలు కాలేదు. సో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను చాలా. అయితే అమ్మకు వీడియో కాల్ చేశాను. ఆ తర్వాత అమ్మ కొన్ని చెప్పిందనమాట, ఇంతకు మించి పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, ఇవ్వడానికి బాగుంటుంది అనేసి అన్నదన్నమాట. సో నేను దాని గురించి అయితే చూస్తున్నాను. కాసేపు కన్ఫ్యూజ్ అయ్యి అలానే కూర్చున్నాను. తర్వాత వాటిపైన మూతలు కూడా కావాలి కదా, మూతల కోసం కూడా 2 వెరైటీస్ ఆఫ్ ప్లేట్స్ అయితే చూపించాడు. అందులో 2 సైజెస్ అయితే వచ్చాయి నాకు, బట్ పర్టికులర్గా సేమ్ సైజు ఎగ్జాక్ట్గా తీసుకోమంటే నేనైతే దాంట్లో మళ్ళీ 2 కంపెనీస్ ఉండే, ఒకటి 20 చెప్తే ఇంకొకటి 25 అలా చెప్పారన్నమాట. చాలా ఎక్కువ కాస్ట్ పెరిగిపోయినాయి అనిపించింది. చిన్న ప్లేటే అంత రేటా అనిపించింది. సో ఇంకా తప్పలేదు, తీసుకోవాల్సి వచ్చింది. నేను చూసిన చెంబులలో అయితే చాలా మట్టుకైతే 12-11 అలా కౌంట్ వచ్చిందనమాట. నోములు అన్నీ అప్పటికి అయిపోయాయి, చాలా మెంబర్స్ తీసుకెళ్లారు అనేసి అన్నారనమాట. బట్ నాకు కావాల్సింది అయితే కంపల్సరీ తెప్పించండి అయితే నేను అన్నాను. అలా నేను ఒక 1/2 అవర్ అయితే వెయిట్ చేశాను. వాళ్ళు గోడౌన్కి వెళ్ళి అయితే చెక్ చేశారనమాట. అలా నాకు దొరికాయి. బట్ దానికి బదులు ఇంకా పెద్దవి తీసుకుందామని మళ్ళీ చూశానన్నమాట. మళ్ళీ చూసినప్పటికి కూడా సరేలే వాళ్ళు పాపం అక్క నుండి తీసుకొచ్చారులే అనేసి మళ్ళీ అదొకటి ఆలోచన వచ్చింది. తర్వాత ఇంటి కోసం ఏమైనా అవసరమా, ఏదైనా తీసుకుందామా, పర్లేదు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా బిర్యానీ సెట్ అనేసి చూశాను. బట్ నాకు ఎందుకు వద్దులే అనిపించింది. అదే నేను తర్వాత చెప్పాను కదా ఇంకో పెద్ద సైజ్ అనేసి, ఇదే అన్నమాట. కాకపోతే అవి చాలా పెద్దగా ఉన్నాయి. దాంట్లో ఇంకొంచెం చిన్న సైజ్ అనేసి చూశాను, కానీ ఇంకా చిన్న సైజ్ అయితే దొరకలేదు. అందులో ఈ చిన్న చెంబులలోనే 2 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి షైన్ ఇస్తుంది, ఇంకొకటి షైన్ ఇవ్వట్లేదు. ఇంకా నాకు షైన్ వచ్చేదే బాగుంటుంది కదా అనిపించింది. ఏదైనా మనం వాడకానికే కదా, అది ఒకటి ఇచ్చినా కూడా ఎవరైనా వాడుకుంటారు. సో ఆ రకంగానైతే చూశాను.
తర్వాత సాయికి లంచ్ బాక్స్ కోసం అయితే ఒకటి తీయించాను అనమాట. మిల్టన్ కంపెనీ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇంట్లో సేమ్ మోడల్ ఇది ఒకటి ఉంది. బయట చూసేసరికి అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. లోపల టిఫిన్ బాక్సెస్ చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. చాలా చిన్నగా ఇంకా ఎందుకులే అనిపించింది అనమాట. ఏదైనా కొంచెం లోపల పెద్ద సైజు ఉంటే బాగుంటుంది బాక్సెస్ అనిపించింది. అలా చూసినాము లోపల పెద్దగా ఉంటుంది అనమాట. పెట్టేసరికి తీసేసరికి లోపల చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. ఇంకా వద్దని నేను రిటర్న్ చేసేసాను. మళ్ళీ చూసాను అనమాట, ఎగ్జాక్ట్ సైజెస్ సేమ్ తీసుకున్నా కూడా అందులో ఎగ్జాక్ట్ సైజెస్ అనేది లేదు. నేను ఎగ్జాక్ట్ సైజెస్ అనేది చెక్ చేస్తున్నాను. నోముకి అన్నీ ఒకే విధంగా ఉంటే బాగుంటుంది కదా అనేసి అయితే చూసాను అన్నమాట. లాస్ట్కి ఇలా నోములు తీసేసుకున్నాము. ఆ తర్వాత నువ్వులుండలు చేద్దాము అనేసి అయితే ఇంటికి వచ్చి నువ్వులుండలకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏదైనా నేను అమ్మకడిగే చేస్తాను. అంటే వీటిని నేను ఎప్పుడు చేయలేను. నా ఓన్గా నేను ఫస్ట్ సంక్రాంతి నా ఓన్గా చేసుకోవడం అంటే ఇదే అన్నమాట. నువ్వులుండలకి కొలతలు అడిగి మరీసి ఎలా చేయాలి ఏంటి అనేసి అమ్మని అడిగి మరి ఒకసారి యూట్యూబ్లో కూడా చూసాను. ఆ తర్వాతనైతే నువ్వులని అంటే కొంచెం సెమీ ఫ్లేమ్ కానీ అంటే మనం అక్కడే ఉంటే బిగ్ ఫ్లేమ్లో కూడా పెట్టుకొని అయితే మనము వేయించుకోవాలి. మెయిన్ మనకి కావాల్సింది చిటపట్లాడేంత వరకు అయితే ఉంచాను అన్నమాట వాటిని. తర్వాతనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత తాటి బెల్లాన్ని అయితే కొన్నాను అన్నమాట. ఇది ఎప్పుడో తీసుకున్నాను. ఎప్పుడంటే చాలా మంత్స్ ఏం కాదు. నేను గ్రామీణ న్యాచురల్స్లో అయితే తీసుకున్నాను. నాకు చూడగానే తాటి బెల్లం చాలా ఒకసారి ఇంట్రెస్ట్ అనిపించింది. ఒకసారి టేస్ట్ చూద్దాము అనిపించింది. అయితే దాని గురించి అయితే తాటి బెల్లాన్ని అయితే నేను పర్చేస్ చేశాను. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము అనేసి అయితే తీసాను అనమాట. ఫస్ట్ వాడింది దాన్ని ఇంకా ఇంగిలి అవ్వకముందు అయితే నేను నువ్వులుండలకే వాడానన్నమాట. చూస్తే నాకు ఎంత ప్యూరిటీ అనిపించింది, ప్యూర్గా ఉంది అనేసి దీన్ని ఇంకా తీసాను. కొంచెం దీని గురించి అయితే నేను రివ్యూ ఇచ్చాను. బట్ నేను ఆ వాయిస్ పర్ఫెక్ట్గా రాలేదు అనేసి అయితే తీసేసాను అన్నమాట. సో తర్వాత తాటి బెల్లాన్ని అయితే పలగొట్టాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ నైఫ్తో ట్రై చేశాను బట్ పర్ఫెక్ట్గా వెళ్ళలేదు. తర్వాత కలవంతో దంచాను అన్నమాట. ఆ తర్వాత సేమ్ నేను అమ్మ చెప్పినట్టు నువ్వులకి ఎంత అయితే బెల్లాన్ని అంత తీసుకొని కొన్ని వాటర్ వేయమనింది అనమాట. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ అందులో వేసి అయితే ఇంకొంచెం అయితే వేయించాను. మంచిగా బెల్లంని పాకంలా ఉడకనిచ్చాను అన్నమాట. తర్వాత ఈ రకంగా పాకం అయ్యాకనైతే వాటర్లో వేసాను. కొంచెం ఇలా ఉండలాగా రావాలి అనేసి అంటే అలా వచ్చేంత వరకు వేయించి తర్వాత నువ్వులను అయితే పోసేసాను. ఇది నువ్వులన్నీ కొంచెం కొంచెంగా పోసేసి కొంచెంగా కలుపుతున్నాను అనమాట. అంటే మిక్స్ అవ్వాలి, అన్నీ ఒకటేసారి అయితే గట్టి పడిపోతుంది అనేసి ఫస్ట్ టైం ముందే చాలా భయంగా ఉండేనమాట. అందుకే ఇలా చేశాను. సో నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది అనిపించింది. ఇంకా కొంచెంగా పోసేసి అయితే మిక్స్ చేశాను అన్నమాట. తర్వాత చేతికి తడి పెట్టుకున్నాను అన్నమాట. అంటే ఎక్కువగా వేడి మీదనే చేయాలి కదా, తర్వాత గడ్డగట్టిపోతుంది అనేసి అయితే కొంచెం చేతికి ఆ వాటర్ అయితే అప్లై చేశాను. వాటర్ అప్లై చేసేసుకొని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను. నేను సాటిస్ఫై అయ్యేటట్టు మాత్రం నాకైతే చాలా చక్కగా కుదిరే అనిపించింది. చిన్నగానే చేసుకున్నాను. మరి ఒకటేసారి పెద్దగా అంటే కట్టడానికి రాదు కదా, అందుకనే ఇలా చేసుకున్నాను. ఈ రకంగానైతే నా సంక్రాంతికి రెడీ పెట్టుకోవడం అనేది నువ్వులుండలు చేసుకోవడం ఈ రకంగానైతే జరిగింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. నేను మీ మౌనిక సాయి.